వీక్ ఆఫ్ అని చెప్పేసి టీ నగర్ వచ్చాను. సో టీ నగర్లో ఇది ర్యాప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎట్లా ఉంటుందో చెన్నైలో చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నా 3 చాక్లెట్స్ది. సో వైట్ది ఏదో పిండేసేసి అది క్లోజ్ చేసేసాడు. సో నేను అడిగాను వాట్ ఈస్ దాట్, ఐ వాజ్ ఆస్క్డ్, బట్ అతనికి అర్థం కాలేదు నేను ఏం అడిగాను. నాకు తమిళ్ రాదు, అతనికి ఇంగ్లీష్ రాదు, ఏం చేయలేము. సో పక్కదానికి కూడా బటర్ అప్లై చేస్తున్నాడు. సో ఎలా ఉంటుందో చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. సో తినేసి ఎట్లా ఉంటుందో చెప్తాను. సో అది అయిపోయిన తర్వాత దాన్ని ఒక షేప్ కింద కట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడో మరి. సో షేప్ కింద కట్ చేసేసి ఫ్యాన్ కింద కాసేపు ఆరేలా చేశారు, ఫ్యాన్ కింద పట్టుకున్నాడు కాసేపు. సో తర్వాత నేను 3 చాక్లెట్స్ అడిగాను. సో 3 క్రీమ్స్ అప్లై చేశాడు. ఒకటి చాక్లెట్ సంథింగ్ వైట్ అండ్ నట్స్ ఒకటి అప్లై చేశారు. సో చెన్నైలో తినడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైటెడ్గా ఉంటుంది. అండ్ ఇది ఇంత చిన్నది ఉంది, 150 చెప్పాడు. అదే మన ఆంధ్రాలో అయితే తక్కువకే వచ్చిద్ది అని అనుకుంటున్నాను. సో ఏం చేస్తాం, మనకి తినాలనిపించినప్పుడు తినేయాలి, ఇంకేం చేయలేం. తినలేదనుకోండి, అయ్యో ఎందుకు తినలేదే అని ఇంటికి వచ్చాక ఫీల్ అవుతాం. సో నేనైతే ఎప్పుడేదైనా తినాలనిపిస్తే నేను వెంటనే తినేస్తా, అస్సలు ఆగను. అది ఏదైనా సరే తినేయాలి, లేదంటే నాకు ఆ రోజు నైట్ నిద్ర పట్టదు. సో నేనైతే 3 క్రీమ్స్ అడిగాను కదా, మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేసి ఇస్తున్నాడు. సో ఫైనల్లీ చూడాలి ఎట్లా వచ్చిద్దో. నేనైతే ఆడు ఎప్పుడు ఇస్తాడా అని చూస్తున్నాను, ఇంతకే ఇవ్వట్లేదు. సో లాస్ట్కి ఇచ్చాడనమాట. సో నేనైతే తింటున్నాను, ఓకే బాగానే అనిపించింది, బట్ 150 కాస్ట్ ఎక్కువ. సో నచ్చింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్కి రిటర్న్ వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్ బంగారు కొండలు, గుడ్ నైట్.